చేస్తున్నాడో జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నారు. పరిశుద్ధాత్మను వాళ్ళ మధ్యలో ఎలా ఉంచినాడో జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి ఎట్లా నెమ్మది కలిగిందో జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అయితే దేవుని ఆత్మను దుఃఖపరిచి దేవుని యొక్క వ్యతిరేకతను చూసినారో, దేవుని బిడ్డలారా, ఏ దేవుడైతే తన ఆత్మను మనకిచ్చున్నాడో, ఏ ఆత్మనైతే సంఘం మధ్యలో ఉంచినాడో, ఏ ఆత్మ ద్వారా అయితే దేవుడు మనకు నెమ్మదినిచ్చినాడో, అదే ఆత్మను మనం దుఃఖపరిచినట్లయితే, అదే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచినట్లయితే పరిణామము మంచిగా ఉండదని దేవుడు ఉదయకాల సమయంలో సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏ దేవుడైతే మన పక్షంన కార్యములు చేస్తున్నాడో, ఏ దేవుడైతే మన పక్షంన కృపా కనికరములు చూపిస్తున్నాడు, ఏ దేవుడైతే మన మధ్యలో ఉండి మన బాధలో బాధపడుతూ మనల్ని మోసుకుంటూ దూతల్ని ఆజ్ఞాపించుకుంటూ గొప్ప కార్యములు చేస్తూ నడిపిస్తున్నాడో, అదే దేవుణ్ణి మన పైన విశ్వసిస్తున్నాడు. వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నాకు నమ్మకంగా ఉంటారు, సత్యంగా ఉంటారు, అబద్ధాలు ఆడరు, న్యాయంగా నడుస్తారు, నేను వీళ్ళకు రక్షకుడినైనాను అని ఏ రీతిగా అయితే దేవుడు చెప్పుకుంటున్నాడో, దేవుని బిడ్డలారా, అదే దేవుడిని, అదే ఆత్మను, మన మధ్యలో దేవుడు పెట్టిన ఆత్మను మనము కించపరిచేటట్టుగా, దుఃఖపరిచేటట్టుగా మన నిర్ణయాలు కానీ, మన మాటలు కానీ, మన నడక కానీ, మన ప్రవర్తన కానీ, రహస్యపు జీవితము కానీ ఏమైనా ఉన్నట్లుగా ఒకవేళ ఉన్నట్లయితే, దుఃఖపరిచే రీతిగా ఉన్నట్లయితే, దేవుని బిడ్డారా, మనకు క్షేమమిచ్చే దేవుడు ఇంకా క్షేమమును మనకు అనుగ్రహించలేడనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అబద్ధపు నిరీక్షణ ఇచ్చేవాడిని కాదు నేను. నా దేవుడు కూడా అటువంటి అబద్ధపు నిరీక్షణ మీకు ఇచ్చేవాడు కాదు. ఎట్లయినా బ్రతకండి, మీకు క్షేమం కలుగుతుంది, మీరు ఎట్లయినా జీవించండి, మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పేవాళ్ళు 190,000 మంది వాళ్ళు ఉన్నారు అక్కడ. అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, చెడుతనంలో బ్రతికేవారు చెడుతనంలో బ్రతుకుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవారు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ సేవకులు నిలబడి అంటున్నారు, దేవుడు మీకు క్షేమంను కలిగించును గాక, దేవుడు మీకు నెమ్మది కలిగించును గాక. కానీ ఏ సేవకుడు కూడా నిలబడి చెప్పడం లేదు, మీరు దేవుడిని దుఃఖపరుస్తున్నారు, దేవుడిని గాయపరుస్తున్నారు, దేవుణ్ణి కించపరుస్తున్నారు. ఏ దేవుడితో మిమ్మల్ని నడిపించడానికి వచ్చినాడో అదే దేవునితో మీరు సరిగా నడవట్లేదు, ఆయాసపరుస్తున్నారు, మీకు క్షేమం కలగదు, మీకు దీవెనకరంగా ఉండదు. ఒకసారి ఆలోచన చేయండి. ఏ దేవుడైతే నిన్ను నడిపిస్తున్నాడో, ఏ దేవుడైతే కృపను చూపిస్తున్నాడో అదే దేవుడు నీకు తిరుగుబడినట్లయితే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. చేస్తాను అని చెప్పట్లేదు, అటువంటి పరిస్థితులను మనమే కల్పించి కొని తెచ్చుకుంటున్నాం అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. విత్తే విత్తనాలు ఎలాగున్నాయో వచ్చే పంట కూడా అలాగనే ఉంటుంది. ఆ పంటను చూసి, ప్రభు ఇటువంటి పంటను మాకెందుకు వచ్చింది, వీళ్ళు కూడా అటువంటి పరిస్థితి దేవుడు తిరుగుబడినప్పుడు, ఒకప్పుడైతే దేవుడు గొప్ప కార్యాలు చూస్తున్నారు, దేవుని అద్భుతాలు చూస్తున్నారు. కానీ ఇప్పుడు అదే దేవుడిని, ఆయన గొప్ప కార్యాలని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెలుసా? అటువంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. అటువంటి వ్యతిరేకత దేవుని దగ్గర నుంచి చూడడం మొదలుపెట్టినారు. ఇంగ్లీష్లో 10వ వచనంలో, ఫర్ దే రెబెల్ అండ్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ హీ టర్న్డ్ అండ్ బికేమ్ దేర్ ఎనిమీ. ఎవరు ఇశ్రాయేలీయులకి శత్రువులైనారంట? చెప్పరే, దేవుడే వాళ్ళకు శత్రువు అయినాడని బైబుల్ చెప్తుంటే నేను దాన్ని కల్పించి మీకేమన్నా చెప్పాలనా? మీకు శత్రువులాగా కనబడుతుంది కానీ దేవుడు శత్రువు అవ్వలేదు అని చెప్పాలా మీకు? లేదు. హీ హిమ్సెల్ఫ్
ఫాట్ అగెయిన్స్ట్ దెమ్. ఆయననే తిరిగి వాళ్ళతో పోరాడినాడంట. ఇంకా వాళ్ళు నిలబడతారా అండి? అంటే వాళ్ళకు వచ్చిన పరిస్థితి మనకు రాదని పిల్లి పాలు తాగుతున్నట్లుగా కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటే ఎవరు చూడకుండా ఉంటారా? పిల్లి కనబడదా? కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా చుట్టుపక్కల చూసిన వారు చూడరా? మనమే మన ప్రపంచంలో ఏం కాదులే అని కప్పించుకొని బ్రతికినట్లయితే ఒకరోజు దేవుడు దాన్ని వెలుగులోనికి తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి ఉదయకాల సమయంలో. ఈరోజు నేను చెప్పే అంశం అదే. సంఘానికి దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యం ఏంటిదంటే, దెర్ ఆర్ మెనీ హు ఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దుఃఖపరచువారు అనేకంగా ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేయట్లేదు, తలంచట్లేదు. అరే, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, మమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా, మేము నడిచే విధానం బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని ఆలోచన చేయట్లేదు. ఆచారబద్ధంగా వస్తున్నాము, వెళ్ళిపోతా ఉన్నాము, పరీక్షించుకోవట్లేదు. కానీ దేవుడు ఏ ఆత్మనైతే మన మధ్యలో ఉంచినాడో, ఏ ఆత్మనైతే మనలో ఉంచినాడో, దేవుని బిడ్డలారా, ఆ ఆత్మను మనం దుఃఖపరిచినట్లయితే మన క్షేమం లేదు. హల్లెలూయా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, ఒకసారి 4వ అధ్యాయానికి వెళ్దాం. ఎఫెసీ 4వ అధ్యాయము 25వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. 25వ వచనం నుంచి ఎన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. 25వ వచనం చదవండి అమ్మా. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. 4:25 కదా, చదవండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమై మాట్లాడవలెను. ఏం మాట్లాడుతుంది? ఫస్ట్ ఇక్కడ 25వ వచనంలో ఏమంటున్నాడు? వింటున్నారా అందరూ? ఏమంటున్నాడు ఇక్కడ? ఈజీగా మనం ఏం చేస్తాము? స్తోత్రం చెప్పండి ఒకసారి. అబద్ధికులు అందరు స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఎక్కడికి దారి తీస్తుందో మీకు చూపిస్తాను నేను మీకు. మీ అబద్ధాలు, నా అబద్ధాలు, నీ నడక, ఈ రకమైన నడక ఎటు దారి తీస్తుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. చదవండి 25 నుంచి మళ్ళీ చదవండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇప్పుడు అబద్ధాలు ఆడేవారు వెలుగులో ఉన్నట్టుగా చీకట్లో ఉన్నట్టుగా ఈజీగా చెప్పేస్తాం కదా. కానీ ఒక్కరిని ఏడలా ఒకరు మనము పొరుగువానితో ఏం చేయాలంట? అబద్ధాలు మాట్లాడుకోవాలి. నోరు తెరిస్తే అబద్ధాలు రావాలా. తర్వాత మీ కోపం బట్టి మీరు పాపము చేయొద్దు. ఆ సూర్యుడు అస్తమించక ముందే మీ లోపలున్న కోపాన్ని నీ సహోదరుల ఎడల తీసివేయండి. మీరు తీసివేయకపోతే సాతానికి మీ జీవితాలలో పాదం పెట్టడానికి, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మీ పైన ప్రభావం చూపించడానికి వాడికి అవకాశము మీరు కలిగిస్తారు. మీ కోపాలను మీ నియంత్రణలో పెట్టుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు రెండో అంశం ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? చెప్పరే, బైబిల్లో లేదా? కోపము మీరు నియంత్రణలో పెట్టుకోకపోతే పాపానికి దారితీస్తుంది. ఆ పాపము సాతానికి మీ జీవితాలలో అడుగుపెట్టి మీ పైన ప్రభావము చూపించేటట్టుగా అవకాశం కల్పిస్తారు. కాబట్టి దేవునికి మీ జీవితాలలో చోటు ఉండాలి, కానీ పాపముకు మీ జీవితాలలో చోటు ఉండకూడదు. సాతానికి ఆ చోటు మనము కలిగించద్దు. కోపపడ్డము పాపము కొన్ని సందర్భాల్లో ఉండదు, కానీ అది పాపానికి
కంట్రోల్ లేకుండా భావోద్రేకాలతో పాపానికి దారితీస్తుంది అది. హల్లెలూయా. ఇది రెండోది. తర్వాతది అపవాదికి చోటియటుడి. తర్వాత దొంగెలివాడు ఇక మీదట దొంగెలట అట్టరగల వానికి పంచిపెట్టుటకు వీలుటలు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇక్కడ దొంగతనం గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? దొంగతనం చేయొచ్చా? చెప్పరే. దొంగతనం చేయొచ్చా? కానీ మనం చేస్తామే. ఎవరిదైతే వేరే వాళ్ళకు సంబంధించింది మనం దోచుకోవడానికి చూస్తాం, దాన్ని ఏమంటారు? ఎన్నో మాటలతో కప్పించుకుంటాము, దోచుకుంటాము, దాన్ని ఏమంటారు? ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు దోచుకునేటోడుగా ఉండొద్దు, విశ్వాసి ఇతరుల అవసరతలు ఇచ్చేటట్టుగా ఉండాలి, కానీ ఇతరులను దోచుకునేటట్టుగా ఉండొద్దు అంటున్నాడు. ఇది ఎంత భయంకరమైన పాపము! వేరే వాళ్ళని దోచుకునే వారిని ఏమంటారు? చెప్పరే, గట్టిగా చెప్పండి ఒకసారి. దోచుకోవడం మంచి విషయమా? దేవుడు మనల్ని అడగడా? అది నీకు చెందిందా అని అడుగుతాడు. నీది కాదే, అది వాళ్ళది కదా, నీ దగ్గర ఎందుకుంది? ఎన్నో మాయ మాటలు మాట్లాడతావు, ఎన్నో కప్పించినట్టుగా మాట్లాడతావు, సమర్థించుకుంటావు, కానీ నేను దోచుకున్నాను మాత్రం చెప్పాం మనం. సరే, ఈ మూడోది అర్థమైంది కదా. ఆగినాడా పౌలు? అక్కడికి ఆగలే. తర్వాత ఏమంటున్నాడు? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ స్తోత్రం చెప్పాడు ఒకసారి. ఇప్పుడు ఇంకోటి పదం రాబోతుంది ఇక్కడ. ఏం మాట్లాడకూడదంట? దుర్భాష ఏదైనా బూతులు మాట్లాడదు. దుర్భాష మీ నోట్లో రావద్దు. నాలుగోది ఏం చెప్తున్నాడు చెప్పండి? ఎటువంటి భాష రావాలి అంటే, ఇతరులను కట్టే భాష రావాలి, ఇతరులను క్షేమంలో నడిపించే భాష రావాలి, ఇతరులకు మేలు కలిగించే భాష రావాలి. కానీ మన నోట్లో బూతి మాటలు కానీ, మాట్లాడకూడని మాటలు కానీ, పదాలు కానీ రాకూడదు. ఇన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకు 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 అని మన ప్రశ్న ఎందుకు వేయలేదు? తర్వాత వచనం చదివినారా మీరు? ఎందుకు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఇవన్నీ ఏం జరుగుతా ఉన్నాయంటే, నిన్ను నడిపించడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు, నీ మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలోనున్న పరిశుద్ధాత్ముడు, నువ్వు అబద్ధాలు ఆడుతుంటే ఏమేం చూసుకున్నాము? అబద్ధము, కోపము, దోచుకోవడము, బూతులాడము. ఆయన మీ మధ్యలో ఉండి చప్పట్లు కొడతాడా? షబాష్ దేవుని బిడ్డలారా, వెరీ గుడ్ అంటాడా? ఏమంటాడు? మీరేంటి, ఇవి క్రీస్తు లక్షణాలు కావే, ఇది సరైన రీతి కాదే, ఇది నడవవలసిన రీతి కాదే. ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ లోపల ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. ఇంతకుముందే మనం చూసుకున్నాం కదా, నాయకుని మాట మనము విని లోబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఉంది, నాయకుని మాటను మీరు విని లోబడుడి, వారి పని దుఃఖంతో చేసినట్లయితే మీకు ప్రయోజనం లేదు. వాళ్ళు చెప్పింది వినుడి అని అక్కడ రాయబడి ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ విషయంలో ఆయన దుఃఖంతో పని చేయనివ్వకండి. మనము మనుషుల ఎదుట కప్పించుకోవచ్చు,
కానీ కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీ ఆత్మ నుంచి నేను ఎక్కడ తప్పించుకోగలను? 139 కీర్తనలు అంటాడు, వేర్ కెన్ ఐ ఫ్లీ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్ ఓ గాడ్? ఇఫ్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు అక్కడ ఉన్నావు. రెక్కలేసుకొని ఎత్తైన స్థలంలో పోయి ఎవరు లేరనుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. సముద్రపు దిగంతములలో లోతులో పోయి అక్కడ ఉన్నట్లయితే అక్కడ నువ్వు ఉన్నావు. నా నోటి మాట రాకముందే, ఆలోచన రాకముందే ఎరిగిన దేవుడవు, నా ముందున్నావు, వెనకాలన్నావు. నీ ఆత్మ నుంచి నేను తప్పించుకోగలిగిన స్థలము ఏమైనా ఉందరా? ఈస్ దెర్ ఎనీ ప్లేస్ ఐ కెన్ ఫ్లీ ఫ్రమ్ యూ? మై లైఫ్ ఈజ్ ఓపెన్ బిఫోర్ యూ లార్డ్. ప్రభువా నా జీవితము నీ ఎదుట తేట తెల్లగా కనబడతా. నీ దగ్గర నుంచి నేను తప్పించుకోలేను. ఏ పరిశుద్ధాత్ముడైతే నిన్ను పరలోకం వరకు చేర్చడానికి వచ్చినాడో ఆయన సంచకరువు అంటే కొంతమందికి ఈ జనరేషన్లో ఇటువంటి పదాలు వాళ్ళకి అర్థం కాదు. వారంటీ గ్యారంటీ అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వస్తువులు తీసుకున్నప్పుడు వారంటీ ఉందా, గ్యారంటీ ఇస్తారా అని అడుగుతారు కదా. పరిశుద్ధాత్ముడు సంచకరువుగా అంటే గ్యారంటీగా పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడానికి మనం ముద్రించబడ్డాము. వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టు పొసెస్ ఇటర్నల్ లైఫ్. ఆయన తీసుకొని వెళ్ళడానికి వచ్చినాడు. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయననే పొడవండి, ఆయననే గాయపరచండి, ఆయన దుఃఖపరిచేటట్టుగా బ్రతకండి. నేను చెప్తున్నాను చూడండి, బహుశా ఒక స్థితి వస్తుంది, అక్కడి వరకు చేరవేమో. when we continue to grieve the Holy Spirit. సరే ఇక్కడికి ఎందుకు, చదవండి అమ్మా, ఆపండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుటుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ఈ ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. ఏం చేయొద్దంట చెప్పరే? We are not sensitive to this person called Holy Spirit. దేవుడు తన ఆత్మను మన దగ్గరికి పంపించినప్పుడు we are not carrying the Holy Spirit. లెక్క కట్టట్లేదు. నా ప్రవర్తన ఆయనను ఎఫెక్ట్ చేస్తుంది, నా మాట తీరు ఆయనను ఎఫెక్ట్ చేస్తుంది, నా నడక ఆయన పైన ప్రభావం చూపిస్తుంది. ఆయనను అంత గొప్ప వెలగట్టి క్రీస్తు ప్రాణం పెట్టి నేను వెళ్ళి పంపిస్తానని సంపాదించి పంపించినా కానీ కూడా మనము క్రీస్తును సిలువ వేస్తూ ఉంటాము, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాము. మనకు నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈ పద్ధతులు మనల్ని రక్షించవు. ఈ ఆదివారపు కూడికలు మనల్ని రక్షించవు. ఇక్కడ కేవలము ఎలా నడవాలో నేర్చుకోవడానికి వస్తున్నాము. నడవకుండా ఉన్నట్లయితే మనం నిత్యరాజ్యం చేరము. We are only here to learn about God. దేవుడు ఎవరో తెలుసుకోవడానికి వచ్చినాము, ఆ దేవుడిని కలుసుకోవడానికి వచ్చినాము, ఆ దేవునితో సంబంధం పెట్టుకొని వచ్చినాము. తెలుసుకొని కూడా విని కూడా సంబంధం లేనట్లయితే, నడవనట్లయితే మనం దేవుని రాజ్యం వరకు మనము వెళ్ళలేము. We cannot reach our destination. Holy Spirit came as a guarantee. పరిశుద్ధాత్ముడు ఒక గ్యారంటీగా ఇవ్వబడ్డాడు అక్కడ వరకు తీసుకొని వెళ్ళడానికి. ఆయననే గెలుకుతే, ఆయననే దుఃఖపరిస్తే, ఆయనతోనే నడవనట్లయితే, ఎందుకు బైబిల్లో పరిశుద్ధాత్మలో ప్రార్థించండి, పరిశుద్ధాత్మలో బ్రతకండి, పరిశుద్ధాత్మ 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 అని దేవుడు పదే పదే వాక్యాలు ఎందుకు చెప్పాడు? హీ కేమ్ యాజ్ ఎ గ్యారంటీ ఆఫ్ ద ఇటర్నల్ పొజిషన్. ఆ ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చి ఉన్నాడు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మన నడక, మన ప్రవర్తన. వీళ్ళు ఇశ్రాయేలీయులు ఏం చేసినారు చెప్పండి? పరిశుద్ధాత్మను ధిక్కరించినారు, తిరుగుబడినారు, దుఃఖపరిచినారు. దేవుడు ఎంతసేపు అని తట్టుకుంటాడు చెప్పండి? ఎంతకాలం అని ఓర్చుకుంటాడు? ఒకసారి ఆదికాండం తీయండి, ఒకసారి 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూడండి ఏమంటున్నాడు దేవుడు? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎప్పుడు కూడా ఇంకా ఎందుకంటే దేవుడేమో తను బయలుపరచుకోవడానికి చూస్తున్నాడు తన ఆత్మ ద్వారా. నరుడేమో దేవుడిని ధిక్కరించుకుంటూ పోతా ఉన్నాడు, పాపం చేసుకుంటూ పోతా ఉన్నాడు. ప్రతి ఆలోచన చెడుతనంతోనే ఉంది. దేవుని ధిక్కరిస్తున్నాడు, దేవుని తృణీకరిస్తూ ఉన్నాడు, దేవుని దూరం పెడతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇక మీదట నా ఆత్మ వాళ్ళతో వాదించదు ఇంకా అంటున్నాడు. ఒకసారి అందరు చెప్పండి, ఒకసారి చెప్పండి అదే మాట. నా ఆత్మ వీరితో ఇక మీదట వాదించదు. 6వ వచనము, దేవుడు దుఃఖపడుతున్నాడు. నేను మానవుడిని తయారు చేసినందుకు నేను ఎంతగానో దుఃఖపడుతున్నాను అంటున్నాడు. ఏ దేవుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడో, ఏ దేవుడైతే మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, ఏ దేవుడైతే మనకు ఆయన మార్గము చూపించి ఆ త్రోవలో నడుమని చెప్తా, అదే దేవుడిని దుఃఖపరిచినట్లయితే, అదే ఆత్మను దుఃఖపరిచినట్లయితే నీకెక్కడిది నిరీక్షణ, నాకెక్కడిది నిరీక్షణ? అబద్ధపు నిరీక్షణతో బ్రతకాల్సిందే. ఒక రోజు దేవుడు సత్యాన్ని బయలుపరుస్తాడు, బయటికి తీసుకొని వస్తాడు. యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. దాచుకొని బ్రతికే వాళ్ళరా జ్ఞాపకం పెట్టుకోండి, ఒకరోజు బహిరంగంగా దేవుడు తీసుకురాబోతున్నాడు అవన్నిటినీ. నువ్వు దాచుకోలేవు. దాచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకరోజు వెలుగులోకి తీసుకొని వస్తాడు. ఆ దినము భయంకరమైన సిగ్గుకరంగా నీ జీవితంలో, నా జీవితంలో అది మారబోతా ఉంది. ఎందుకు తెలుసా? మనము ఒప్పుకోనక, వెలుగులోకి రాక, సరిదిద్దుకోక, కప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, దేవుడు దాన్ని వెలుగులోనికి తీసుకొని వస్తాడు. నేను దేవునికి వెలుగులో తేవడము ఇష్టం లేదండి. మనము ఆయనని బలవంతం పెడుతున్నాము వెలుగులోకి తేయడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు తన ఆత్మను మన మధ్యలో ఉంచినప్పుడు, మనకు నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు, మన మధ్యలో గొప్ప కార్యాలు చేయడానికి తన ఆత్మను మన మధ్యలో ఉంచినప్పుడు, మనము పరిశుద్ధాత్మతో ఎంత నింపబడాలి, పరిశుద్ధాత్మ స్వరాన్ని ఎంత వినాలి, పరిశుద్ధాత్మ యొక్క మాట చొప్పున ఎలా నడవాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చూసుకుందాం. మరియు 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదమ్మా. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారండి? అందరు చెప్పాలా? ఎవరు చెప్తున్నారు? ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు? నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, ఆయన స్వరము వినిన ఎడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. 40 సంవత్సరముల నా కార్యములు చూచి. నా కార్యములను ఎవరు అంటున్నారు? ఎవరు అంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళా 7వ వచనం చదవండి. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? పరిశుద్ధాత్మ. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. రైట్, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవండి.
నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, నేడు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. మీ హృదయాలు కఠినపరచుకోకండి. శోధించినట్లుగా అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుని శోధించినట్లుగా మీరు శోధన దేవుణ్ణి కొత్త నిబంధనలో రాస్తున్నాడు. ఇవన్నీ మనకు చెందినవి కావు, మనకు సంబంధం లేదు అన్నట్టుగా కాదు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి నన్ను శోధించి చదవండి. కావున నేను ఆ తరమి వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చు. విసిగి మీరు ఎప్పుడు చూసినా తప్పిపోయేటలాగానే కానీ విసిగిపోయినాడు దేవుడు. విసిగిచ్చేసినారు. వీళ్ళు గొప్ప కార్యాలు చూడలేదా? చూసినారు. ఎర్ర సముద్రం 2గా చీల్చబడ్డం చూడలేదా? చూసినారు. పొడి నెల మీద నడిచినారా లేదా? చూచినారు, అనుభవించినారు. పగటికి మేఘస్తంభము, రాత్రికి వెన్నెల స్తంభము, దూత కదలడము చూసినారా? చూసినారు. శత్రుల్ని ఓడించడం చూసినారా? చూసినారు. ప్రతిరోజు వాళ్ళకి మన్నాతో భోజనం పెట్టినాడు చూసినారా? చూసినారు. కానీ ఏం చేసినారు తెలుసా? ఆ దేవునితో నడవలేదు. దేవుడికి కోపం పుట్టించినారు, దేవుడిని విసిగిచ్చినారు, దేవుడిని దుఃఖపరిచినారు. అందుకోసం అంటున్నాడు, నేడు ఆయన స్వరం విన్నట్లయితే వాళ్ళలాగా మీరు ఉండకండి. చర్చికి చెప్తున్నాడు, యేసుని నమ్ముకున్న విశ్వాసులకు చెప్తున్నాడు, డోంట్ హార్డన్ యువర్ హార్ట్స్. మీ హృదయాలు మీరు కఠినపరచుకోకుడి. వాళ్ళు హృదయాలు ఎప్పుడు కూడా తప్పిపోయే హృదయాలే, నా మార్గాలు వాళ్ళు ఎరిగిన వారు కాదు. అందుకోసమే నేను ప్రతిజ్ఞ చేసిన నా కోపంలో వాళ్ళని నా విశ్రాంతిలో అడుగుపెట్టనివ్వను అన్నాడు దేవుడు. అది ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ విశ్రాంతి గురించి. నేను అడుగుపెట్టని, ఇట్లాంటోళ్ళని నేను అడుగుపెట్టని అని అంటున్నాడు. అందుకోసమే ఈ హెబ్రీలకు రాసిన గ్రంథకర్త అంటాడు, ఇంకా సమయం ఉండగానే ఆయన స్వరం విని ఆయన విశ్రాంతిలోనికి అడుగుపెట్టండి. పోగొట్టుకోకండి, ఆ నిత్య జీవంను పోగొట్టుకోకండి, ఆ నిత్య విశ్రాంతిని పోగొట్టుకోకండి. వాళ్ళు దేవుని విసిగించి పోగొట్టుకున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, చెప్పేది నేను చెప్తాను, మీరు నడవకపోతే మీరు పోగొట్టుకుంటారు, నడిచిన వాళ్ళు పొందుకుంటారన్న సంగతిని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళు ఎందుకు రాలేదు ప్రభు అంటే, వాళ్ళు నడవలేదు, వాళ్ళు వినలేదు, వాళ్ళు విసిగించినారు, లోబడలేదు, నాటకాలు చేసినారు. ముందొకలాగా వెనకాల ఒకలాగా చేసినారు. విసిగించేటట్టుగా నా మాటలు వినలేదు, నా స్వరాన్ని వినలేదు. నేను మాట్లాడింప చేస్తున్నా కానీ కూడా నడవలేదు. గనుక వీరు విశ్రాంతిలో అడుగుపెట్టరు అని ఒకవేళ అన్నాడు అనుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. అదే మాట నన్ను నా ముఖాన్ని చూసి అన్నాడు అనుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. యాకోబు పత్రిక ఒకసారి వెళ్దాం. 4వ అధ్యాయము. హెబ్రీల తర్వాతనే ఉంటుంది చూడండి. కొందరికి యాకోబు పత్రిక అంటే పాత నిబంధన తీస్తుంటారు. ఇట్లా యాకోబు పాత నిబంధనలో చాలా తరచుగా వింటాం కదా పేరు. హల్లెలూయా. యాకోబు సంతతి వారు అనగానే యాకోబు పత్రిక బహుశా ఓల్డ్ టెస్టిమెంట్లు ఉందేమో అని ఇస్తూ ఉంటారు. అందుకోసం మీరు బైబిల్ ఎటు తిరుస్తున్నాను చూడండి. నేను చూసిన అనుకోండి, వాళ్ళు మీ ముఖాలు చూడాల్సి వస్తుంది. అందుకోసం కొన్నిసార్లు చూడవలసిన అవసరత ఉన్నా కానీ కూడా చూడను. నేను అర్థమైపోతుంది వీళ్ళు బైబిల్ చదువుతుండ్రా లేదా, బైబిల్ ఎక్కడ పుస్తకాలు ఉన్నాయి లేదు. హల్లెలూయా. 4వ అధ్యాయము ఒకసారి చదవండి, 1 నుంచి
ఎన్ని వచనాలని చెప్పాను? 6 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ మధ్యలో యుద్ధాలు పోరాటాలు దేని మూలంగా కలుగుతా ఉన్నాయి? మీ అవయములలో పోరాడు మీ బోధేచ్ఛల నుండియే కదా. మీ ఇచ్చలను బట్టే కదా, మీ కోరికలను బట్టే కదా, మీ ఆశలను బట్టే కదా మీ మధ్యలో పోరాటాలు జరిగేది, కొట్లాటలు జరిగేవి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఏం చేస్తారండి కొంతమంది? మామూలుగా దొరకకపోతే కొట్లాడి తెచ్చుకుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అరే అందరు నవ్వుతున్నారేంటి? నేను జనరల్గా మాట్లాడుతున్నా, మీ గురించి కాదు. మీరు నవ్వుతున్నారంటే నాకు డౌట్ వస్తుంది. మనం అనుకున్నది దొరకకపోతే ఏం చేస్తాము? అటేసో ఇటేసో కొట్లాడో తెచ్చుకుంటాము కదా. అది మన లోపల జరుగుతున్న పెద్ద పోరాటము, కోరికతో పోరాటం. అనుకున్నది తెచ్చుకోవాల్సిందే. ఒకసారి ఇట్లనే దైవజనుడు, అంటే చెప్తున్నాను, ఒక్కొక్కరి ఇళ్ళల్లో గృహాలలో జరిగే పోరాటాలు చాలా రకరకాలుగా ఉంటుంది. ప్రార్థన సమయంలో ఏమో ఒక రకంగా కనబడతారు. ఒకరోజు అకస్మాత్తుగా ఇంట్లోకి వెళ్ళే లోపల భార్య భర్త జుట్టు పట్టుకొని ఉందంట. అంటే చెప్తున్నా, స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ మాత్రం స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, కొంగు అన్నీ ఇంట్లో. మళ్ళీ స్టోరీ వేరు. నేను ఏమంటున్నానంటే, అనుకున్నది కావాలా, ఏదేమైనా ఇయ్యాల్సిందే అంటే ఏం చేయాలా? ఏం దొరికితే దాంతో, ఎట్లయితే అట్లా, ఏ మార్గం పోయినా పర్వాలేదు కానీ నాకు కావాలంతే. అది కరెక్టేనా అట్లా ఉండడము? బా ఎట్లా చెప్తున్నారంటే, కరెక్టేనా అట్లా చేయడం? సరే చదవండి. కరెక్ట్ కాదు అట్లా. మీ కోరికల చొప్పున నడిచి పోరాడి మీరు అనుకున్నది సాధిస్తే మీరు ఇక్కడ సాధిస్తారేమో, ఆయన ఎదుట నిలబడాలి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. మీరు ఆశించుచున్నారు కానీ మీరు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ బోధముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకంతో స్నేహము ఏమంటున్నాడండి ఇక్కడ? వ్యభిచారము అనేది, ఒక భార్య ఉన్నా కానీ కూడా ఇంకొకరితో తిరిగిన వాడిని వ్యభిచారి అంటారు. అదే భార్యను కూడా అంటారు. భర్తను పెట్టుకొని వేరేలతో సంబంధం పెట్టుకుంటే వ్యభిచారి. ఇక్కడ ఏమన్నాడంటే, దేవునితో సంబంధం పెట్టుకొని లోకంతో సంబంధం పెట్టుకుంటే ఏమనాలా? ఆధ్యాత్మికమైన భాషలో ఆధ్యాత్మికమైన వ్యభిచారం అనాలి. గనుక అదే సంబోధిస్తున్నాడు, వేరే వ్యభిచారం గురించి కాదు. చదవండి. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువడును. హల్లెలూయా. ఫ్రైడేనే మీకు చెప్పినాను, ఈ లోకంలో దేనినైనా ప్రేమించకుడి. 1 యోహాను 2వ అధ్యాయంలో, ఈ లోకంలో దేనిని ప్రేమించకుడి. వా, ఈ కారు ఉంటే జబర్దస్త్ ఉంటుంది. కారు, ఇల్లు కనబడంగానే ఇట్లాంటి ఇల్లు మనకు ఉండాలా. ఏదైనా సూట్ కనబడితే వా, ఈ సూట్ నాకు ఉండాలి అంటే అన్ని ఆత్మీయమైన పదాలు వాడుతుంటాము. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాము. దేవుని బిడ్డలారా, లోకమును ప్రేమించకుడి. దేవుడు ఏది అవసరమో మీకు ఇస్తానన్నాడు కదా, తినడానికి ఏది అవసరమో ఇస్తానన్నాడు కదా. ఈ లోకమును ప్రేమించకుడి. ఈ లోకంలో దేనిని ప్రేమించకుడి. ఈ లోకంలో ఉన్న సమస్తము, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇది దేవుని మూలంగా పుట్టినవి. కానీ విశ్వాసులు లోకం వైపున పరిగెత్తుతున్నారు, లోకాశలతో బ్రతుకుతున్నారు. వాళ్ళ అంతం ఏం కావాలి మరి? దేనికి అతుక్కొని ఉంటే అదే దొరుకుతుంది మనకి.
దేవుణ్ణి అతుక్కొని ఉండండి, నిత్య జీవం కలుగుతుంది. లోకాన్ని అతుక్కొని ఉండండి, నిత్య నాశనం ఎదురు వస్తూ ఉంది. లోకమును ప్రేమించడము దేవునితో కొట్లాటకు దిగడమే కాదా అంటున్నాడు ఇక్కడ. వైరం కాదా. తర్వాత ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ. ఇప్పుడు చూడండి ఎక్కడి వరకు వస్తున్నాడు మళ్ళీ. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతున అపేక్షించునా అని లేఖనము చెప్పున్నది వ్యర్థము అనుకొనుచున్నారా? ఆయన తన ఆత్మను మనలో పెట్టి ఎంతో మత్సరపడేటట్టు మనల్ని సంపాదించుకోవడానికి, మన సొత్తుగా చేసుకోవడానికి తన ఆత్మను పెట్టి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయనను కించపరిచేటట్టుగా మనం ఉన్నాము. అందుకోసమే కింద అంటాడు, దేవుడు దీనులకు కృపనిచ్చును, గర్విష్ఠులను ఎదుర్కొనును. దీనులకు ఏం చేస్తాడంట? కృపను అనుగ్రహించువాడు, గర్విష్ఠులను ఎదుర్కొనువాడు. ఇప్పుడు ఆయన తన ఆత్మను ఎక్కడ ఉంచినాడండి? అందరు చెప్పండి, చెప్పరే. ఎక్కడుంచినాడు ఆత్మను? హల్లెలూయా. మన యందు ఉంచినాడు. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకొని దేవునితో సమాధాన పడదాము. నేను అనుకోవట్లేదు అందరూ నిజంగా దేవుడిని సంతోషపరిచేటట్టుగా, పరిశుద్ధాత్మను సంతోషపరిచేటట్టుగా నడుస్తున్నారని అయితే నాకు భావన నాకు లేదు. నాకు ఆ మాట దేవుడు క్లియర్గా కొన్ని వస్తాయి, నాకు డైరెక్ట్ డౌన్లోడింగ్ జరుగుతూ ఉంటాయి. అది ఫ్యాక్ట్. అది నటనే, నడకనే. మనం పరిశుద్ధాత్మకు దగ్గర కాకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, పరిశుద్ధాత్మతో చేరువై ఆయన ప్రపంచంలో అడుగు పెట్టకుండా ఎంత చేసినా నటననే. గాడ్ వాంట్స్ us to walk with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నడవాలని ఇష్టపడుతుంది. పరిశుద్ధాత్మ అనుభవాలు పొందుకోవాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ చెప్తున్న మాటలు విని లోబడాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక గ్యారంటీగా ఇవ్వబడ్డాడు. ఎక్కడికి? నిత్య శ్వాసం పొందుకునే వరకు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఏమనుంది? పరిశుద్ధాత్మ యొక్క మంటను ఆర్పకుడి. ఎవరికి చెప్తున్నాడు ఆ మాటలు? తెస్సలోనికీయులకు రాస్తూ ఏం చేద్దాం చెప్తున్నాడు అక్కడ? పరిశుద్ధాత్మ యొక్క మంటను ఆర్పకుడి అని చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, యెషయా గ్రంథము 63వ అధ్యాయం నుంచి మనము ధ్యానించడం మొదలుపెట్టినాం కదా. వాళ్ళు దేవుని స్వరాన్ని ధిక్కరించి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచి, దేవునికి వాళ్ళే వ్యతిరేకులైనారు. కనుక దేవుడు కూడా వాళ్ళకి సమయం ఇచ్చినాడు. వీళ్ళు తిరుగుబడుతూనే ఉన్నారనేసి దేవుడు కూడా వాళ్ళకు వ్యతిరేకి అయినట్లుగా చూస్తారు. అప్పుడు జ్ఞాపకం తెచ్చు, మోషే కాలంలో దేవుడు ఎట్లా నడిపించినాడు, దేవుడు ఎట్లా గొప్ప కార్యం చేసినాడు, తన ఆత్మను మన మధ్యలో ఉంచినాడు, మనకి ఎట్లా విశ్రాంతిని, అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నారు వాళ్ళు. దేవుడు వ్యతిరేకి అయినప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి స్థితి ఈ సంఘానికి రావడానికి వీల్లేదు. ఈరోజు మనం ఎంతో కన్నీటితో దేవుని దుఃఖపరిచే బ్రతుకులను వదిలి ఈ గది వదిలిపోవాలి. కానీ మళ్ళీ అదే బ్రతుకులను తీసుకొని బయటికి వెళ్తే ఇక్కడికి వచ్చి లాభం లేదు. ఈ సంఘంలో ఒక సభ్యులుగా ఉండి లాభం లేదు. ఆ నిత్యరాజ్యం వరకు నడవని విశ్వాసులు ఎంతమంది వచ్చి కూర్చున్నా లాభం లేదు. టిల్ వి గెట్ రైట్ విత్ గాడ్. దేవునికి చోటిచ్చి, దేవునితో అనుసంధానం చేయబడి, దేవునితో నడిచే వరకు లాభం లేదు. ఈ ఆచారమైన బ్రతుకులు, మనసులు, 2 రకాలైన జీవితాలు బ్రతుకుతూ ఇక్కడికి వచ్చి మీరు అనుకుంటున్నారా? మీరు పాటలు పాడంగానే దేవుడువా ఎంత చక్కని ఆరాధన వెలిస్తున్నారు అని దేవుడు సంతోషపడుతున్నాడు అనుకుంటున్నారా?
మన జీవితంలోనే ఆయన సంతోషం లేనట్లయితే నీ నోట్లోంచి వచ్చే పదాలు కూడా ఆయనకు సంతోషం కలిగించావు. ఎంత మంచి రాగాలతో వాడినా, ఎంత మంచి వాయిద్యములు వాయించినా, ఎన్ని పదాలు పదజాలాలు మనం ఇక్కడ వాడినా, దేవుడు అంటాడు ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము ఏమంటాడండి? తీయండి ఒకసారి, 21వ వచనం తీయండి ఒకసారి. ఇది ఒక్కటి చదువుకొని ముగించుకుందాం. ఆమోస్ గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం నుంచి. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాటలు చెప్పండి? ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరంటున్నారు అన్నప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏం రావాలా? ఎందుకు అంటున్నాడు అని కూడా రావాలి కదా. మీరు ఉట్టి చదవడం కాదు. ఏమన్నాడు? మీ పండగ దినములు అంటే యూదులకు దేవుడిచ్చిన ఆ పండగలు, పాత నిబంధనలు, దాని గురించి వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా పండుగలను పద్ధతులను ఆచరిస్తా కూడుకుంటూ ఉన్నారు. ఆ కూడుకునేటోళ్ళతోటి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. ఏమన్నాడండి? అందరు చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలా. అంటే ఏంటి? అంటే ఏంటి అది? అసహించుకోవడం అంటే ఏంటి? నేను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుందని ఎవరన్నా అన్నారా? నేను అంటారు, అనేటోళ్ళు ఉంటారు. అంటే అనుకున్నట్టుగా లేనప్పుడు, కోరినట్లుగా జరగనప్పుడు, వ్యతిరేకులుగా కనబడినప్పుడు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది అంటారు కదా. అంటారా లేదా? అక్కడ దేవుడు కూడా అదే పదాన్ని వాడుతున్నాడు. చదమ్మా. వాటిని నీచముగా ఎంచుచున్నాను. వాయం అనే, అసహ్యం అనే పదం వాడినాడు. ఇక చూడండి, మీకు బైబిల్లో ఉన్న దేవుడిని పరిచయం చేయడానికి నేను ఇక్కడ. కల్పన కథలతో, ఇమాజినేషన్తో, ఊహలతో ఒక దేవుడిని చిత్రీకరించి లేని అన్నీ కూడా మీకు ప్రజెంట్ చేయడానికి నేను పిలువలేదు. ఎంత దేవుడు సంతోషిస్తాడో అంత దుఃఖపడతాడు కూడా, ఎంత ఇష్టపడతాడో అంత అసహించుకుంటాడు కూడా కొన్ని విషయాలు. అక్కడ చూడండి ఏమన్నాడు, ఏం పదం వాడినాడు? వాటిని నీచముగా ఎంచుచున్నాను. నీచంగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో చేసేది ఎవరి కోసం? వాళ్ళని ఆ వ్రత దినాలు కానీ, ఆ పండగలు కానీ, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లు ఇచ్చిన అవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు? కానీ దేవుడు ఏమంటున్నాడు? అసహించుకుంటున్నాను. నువ్వు చేస్తున్నావే ఈ పద్ధతులు, ఈ ట్రెడిషన్స్ నేను అసహించుకుంటున్నాను, నీచంగా ఎంచుతున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. అంటే ఆ వ్రత దినాలలో బలులిచ్చే బలులు కానీ, ఆల్టర్స్ పైన ధూపములు కానీ ఇస్తూ ఉంటారు కదా. ముక్కు మూసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. నాకు అసహ్యంగా ఉంది. నాకు దహన బలులను, నైవేద్య బలులను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. నేను తీసుకోను అంటున్నాడు. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. అదే చెప్పిన ఇంతకు ముందు. నేను ఏం చెప్పాను? మీ పాటలు, మంచి మంచి రాగాలు, వాయిద్యములు ఆపండి, డ్రామాలు బంద్ చేయండి. అంటే వీళ్ళ బ్రతుకులను బట్టి ఎంత దేవుడు ఆయాసంగా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి. ఈ డ్రామా అంతా దేవుని కోసం పాటలు, వాయిద్యాలు, బలులు, ధూప నైవేద్యాలు, పండగలు. దేవుడు దేవుడు అన్నాడు. ఆ దేవుడు దాని అభిప్రాయం ఏంటంటే వీళ్ళ వామ్మో అంటున్నాడు అక్కడ. దే ఆర్ నాట్ మై చిల్డ్రన్. వాళ్ళు నా బిడ్డలాగా బ్రతకట్లేదు. వాళ్ళని బట్టి నేను ఆనందించట్లేదు. వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ న్యాయం లేదు, వాళ్ళ జీవితాలలో నీతి లేదు, దేవునితో నడిచేలేదు. కానీ పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు సంతోషిస్తున్నట్టు కనబడుతుందా? మీ పాటలు ఏం చేయమన్నాడు? మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. వా, స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఎంత మంచిగా పాడినామో. ఆరాధనకి ఎంత టైం ఇస్తాం మనం ఇక్కడ? 9:30 నుంచి ఆల్మోస్ట్ 10:25 వరకు ఆగాడు సుధీర్ కూడా. కానీ డూ యు నో వన్ థింగ్? వి నెవర్ క్వశ్చన్ వెదర్ గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్ ఆర్ నాట్. ఆరాధన యోగ్యుడైన కనుక ఆరాధించాలి. కానీ ఆరాధించేవారు ఎలాగున్నారు? దాన్ని పక్కన పెట్టి ఆరాధిస్తే మాత్రము స్టోరీ వేరుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ బ్యూటిఫుల్ వాయిస్ దట్ గాడ్ టేక్స్ ప్లెజర్. మీ చక్కని స్వరాలతో, రాగాలతో, రిథంలతో, మ్యూజిక్తో దేవుడు ఆనందించాడు అక్కడ. నీ నడకతో ఆయన ఆనందిస్తాడు. నీకు రాగం రాకపోయినా పర్వాలేదు, తాళం లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఎన్ని వాయిద్యం లేకపోయినా పర్లేదు, జస్ట్ ఒక చిన్న ధర్ముండ కూడా చాలు, అది లేకపోయినా పర్వాలేదు. ఆది సంఘంలో వాళ్ళకు అటువంటి ఏమీ లేవు. ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చేసినాయి. అది లేదు. వాళ్ళలో ఉన్నది మనలో లేదు, మనలో ఉన్నది వాళ్ళలో లేదు. ఇప్పుడేమో వాయిద్యాలు, పాటలు, వర్షిప్ లీడర్లు, సౌండ్లు, శబ్దాలు, పిఏ సిస్టమ్. కానీ ఒక్కటే లేదు. ఏం లేదు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. కానీ వాళ్ళలో ఇవన్నీ లేవు. కానీ ఏముండే? కదులుతూ ఉంటే దేవుని శక్తితో కదిలినారు. సంఘము ఉట్టి అపోస్తులే కాదు, ప్రతి విశ్వాసి దేవుని శక్తితో కదిలినారు. ప్రతి పేజీలో చూడండి, శక్తితో కదిలినాడు. ఎందుకు ప్రశ్న వేసుకోవట్లేదు? నేను అట్లా ఎందుకు లేనని ఎందుకు ప్రశ్న వేసుకోవట్లేదు? నేను ఎందుకు అట్లా శక్తితో కదలట్లేదని నేను ప్రశ్న వేయట్లేదు. ఎందుకు సెటిల్ అయిపోయినా, ఇటువంటి బ్రతుకుకు ఎందుకు సెటిల్ అయినా అని మనల్ని మనం ఎందుకు ప్రశ్న వేసుకోవట్లేదు? ఐ డోంట్ నో వాట్. కూర్చొని ఎంత మంచిగా ముద్దుగా వింటున్నారు, కానీ వెన్ గాడ్ ఓపెన్స్ ద హార్ట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫేస్ ఇట్. ఈరోజు మన హృదయము, మన బ్రతుకు స్క్రీన్ మీద వేసినాడు అనుకోండి, ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? కూర్చొని ఏం పర్వాలేదు, లెట్ గాడ్ పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఈ గదిలో నేను అనుకుంటాను, ఇప్పుడు కొన్ని చైర్లైనా ఖాళీగా కనబడుతున్నాయి. మీరు రాకముందు ఈ చైర్లన్నీ ఎంటీగా ఎట్లున్నాయో నేను అనుకుంటున్నాను, అట్లా మళ్ళీ తిరిగి ఎంటీ అయిపోతాయి. ఎవడు ఇష్టపడాడు? ఎందుకంటే మన జీవితాన్ని, మన బ్రతుకులను, మన నడకను మనం సరిదిద్దుకొని నడిచేటోళ్ళం కాదు. కాబట్టి ఆదివారం కాబట్టి వచ్చేసేయాలా, ఆదివారమేనా అనేటోళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మన యందు ఎంత ఆనందిస్తున్నాడు, ఎంత సంతోషిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడా? దేవునికి నేను ఇష్టంగా బ్రతుకుతున్నానా? దేవునికి ఏమైనా ఆయాసకరమైనది చేస్తున్నానా? కప్పించుకొని బ్రతకండి. ఒక రోజు వస్తుంది, ఉన్న సాక్ష్యం కూడా పోతుంది, దేవుని సన్నిధిలో పోతుంది, సమాజంలో పోతుంది, సంఘంలో పోతుంది, కుటుంబంలో పోతుంది. ఏదైనా పోయినా తెచ్చుకోవచ్చు, కానీ డబ్బు పోతే తెచ్చుకోవచ్చు, సాక్ష్యం పోతే మాత్రం తిరిగి రాదు. మీకు తిరిగి రాదు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని సరిదిద్దుకోండి. కాలము సమీపించుతున్నది. వచ్చేవాడు ఇంకా ఆలస్యం చేయడు, వస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన కోసం ఎదురు చూచేవారు ఆయన ఎట్లా పవిత్రంగా ఉన్నాడో తమ్ము తాము పవిత్రపరుచుకుంటాడని ఆల్రెడీ మీకు బైబిల్ స్టడీలో చెప్పి ఉన్నాను. దే విల్ కీప్ దెమ్ సెల్స్ ప్యూర్. మీరు సిద్ధపడండి. మీ మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటట్టుగా బ్రతకకండి. ఆయనతో నింపబడండి, ఆయనతో నడవండి, ఆయనలో బ్రతకండి. నీ ఆత్మ ఆ పరిశుద్ధాత్మతో ఒకటై మీరు కదలండి. నేను ఆయన పరలోకంలో ఉన్న అన్నీ మీ దగ్గర తేగలుగుతాడు. ఎందుకు రావట్లేదు అనుభవాలు? ఎందుకు రావట్లేదు? ఇవన్నీ విజన్స్ మాట్లాడుతున్నారు, ప్రవచనాలు మాట్లాడుతున్నారు, ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, కానీ చర్చ్లో ఎంతమంది నింపబడ్డారు? ఎందుకు నింపబడలేదు తెలుసా? మీరు ఎందుకు కదలట్లేదు తెలుసా? యూ డోంట్ హ్యావ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
దేవుని అభిషేకం కిందకు రావట్లేదు. మీ ఆత్మ దేవుని ఆత్మతో ఒకటైతే కదా ఈ ఆత్మ మండలంలో ఉన్న అన్ని తీసుకొని పరిశుద్ధాత్ముడు తెచ్చి బయట పెట్టగలడు. అదే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి ఈ కృపావారాలు కానీ, శక్తి కానీ, అభిషేకము? ఉన్నదాంతో సెటిల్ అయిపోయినాం మనము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎండినట్టుగానే ఉంటాము, ఎండిపోతూనే ఉంటాము. కానీ పరిశుద్ధాత్ముడు ఒక నీటి ఊట లాంటి వాడు అని యేసుప్రభు చెప్తాడు. జీవ జలము ఎలా ఒక ఊట ఉంటుందో నీలో ఒక ఊటగా ఉంటాడని చెప్తున్నాడు. హల్లెలూయా. సాయంత్రం లేచి నిలబడి ఆర్ వి లివింగ్ in ways to grieve the Holy Spirit? ఈరోజు అంశం అదే. ఇశ్రాయేలీయులు దుఃఖపరిచినట్లుగా ఈ దినాలలో సంఘము ఆయన దుఃఖపరిచేటట్టుగా ఉందని దేవుడు మాట్లాడుతుంది. ఈ సంఘమే కాదండి, ఈ సంఘమే కాదు. ఈస్ టాకింగ్ టు ద చర్చ్ ఎవ్రీవేర్. ఆయన ఆత్మకు నెమ్మది లేదు. చాలా సంఘాలలో ఆరాధిస్తున్నారు, నెమ్మది లేదు. విశ్వాసులు సరిగా లేరు, స్వార్థము సరిగా లేరు. కళ్ళు మూసుకొని మొట్టమొదటిగా మనల్ని మనం సమర్పించుకుందాం.